ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. మీరు ఆఖరి భాగంలో చూస్తే, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించు వారిను తృణీకారమొందుదురు. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ఈ మాట ఎవరు సెలవిస్తున్నారు అంటే సాక్షాత్తు దేవాతి దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తే సెలవిస్తున్నారు. నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను, నన్ను ఎవరైతే తృణీకరిస్తారో నేను కూడా వారిని తృణీకరిస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు దేవుని గనపరుస్తున్నావా? దేవుని నామాన్ని గనపరిచే వ్యక్తిగా ఉంటున్నావా? లేకపోతే దేవుని తృణీకరించే వ్యక్తిగా జీవిస్తున్నావా? ప్రతి విషయంలో దేవుని ఘనంగా ఎంచుతున్నావా? నువ్వు చేసే ప్రతి పనిలో, ప్రతి కార్యంలో మొదటిగా ప్రభువునే పెట్టి, ప్రభుకి ప్రార్థించి, ప్రభు అనుమతి తీసుకొని ప్రభు చిత్తానుసారంగా నడవడానికి ప్రయత్నిస్తున్నావా? నువ్వు ఏ కార్యం చేసినా ఈ కార్యం ద్వారా నా దేవునికి ఘనత వస్తుందా అని ఆలోచించి చేయడానికి ప్రయత్నిస్తున్నావా? లేకపోతే నీ ఘనత కొరకు నీవు ఘనపరచబడాలని ఆ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఆ ముందున్న కార్యాలను జరిగించడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావా? ఎందుకు అంటే ఇక్కడ దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. నన్ను ఎవరైతే గనపరుస్తారో నేను వారిని గనపరుస్తాను అంటున్నాడు. అలా కాకుండా నన్ను ఎవరైతే తృణీకరిస్తారో, మనుషులు ఎదుట నన్ను తృణీకరణ, సందర్భం వచ్చినప్పుడు దేవుని ఎవరైతే తృణీకరిస్తారో, మనుషులు ఎదుట ఎవరైతే తృణీకరిస్తారో, కష్టాలు వచ్చినప్పుడు, లేకపోతే అవసరతలు అక్కర్లు దేవుడి ద్వారా తీరిన తర్వాత దేవునితో సహవాసం చేయకుండా దేవుణ్ణి తృణీకరించడం, ఇలాంటి కార్యాలు ఎవరైతే చేస్తారో వారికి దేవుడు అంటున్నాడు, నన్ను తృణీకరించి వారిని నేను కూడా తృణీకరిస్తాను అంటున్నాడు. నిజమే, మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. అండ్ అట్ ద సేమ్ టైం ఎంత ప్రేమ కలిగిన దేవుడో అంతే రోషం కలిగిన దేవుడు కూడా. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవుని గనపరుద్దాం, దేవుని నామాన్ని గొప్ప చేయడానికే ప్రయత్నిద్దాం. మనం ఏ క్రియ చేసినా, ఏం చేసినా, ఒక మాట ప్రసంగి గ్రంథంలో కూడా ఉంటుంది. ఏమని అంటే, మీరు భోజనం చేసినను పానము త్రాగినను ఏమి చేసినను దేవునికి మహిమ తెచ్చే విధంగా చెయ్యండి అని. దేవుని మహిమార్థంగా చేయాలంట. నిజమే, మనం ఏం కార్యాలు చేసినా ఈ కార్యం ద్వారా, ఈ క్రియ ద్వారా, ఈ ఆలోచన ద్వారా, ఈ మాట ద్వారా, నా జీవితం ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుందా, ఘనత వస్తుందా అని ఆలోచించి జీవించడానికి ప్రయత్నిద్దాం. ఎవరైతే అలా జీవిస్తారో వారి జీవితాన్ని బట్టే ప్రభు సంతోషిస్తాడు. అప్పుడు దేవుణ్ణి వారు గనపరుస్తున్నారు కాబట్టి వారిని దేవుడు ఖచ్చితంగా గనపరుస్తాడు. దేవుని వారు తృణీకరించట్లేదు కనుక దేవుడు వారిని ఎల్లప్పుడూ తృణీకరించడు. అటువంటి గొప్ప కృప ప్రభువు మీకు దయచేయుగాక.